ఇక్కడ భోజనం బాగుందండి, మంచిగానే ఉంది. ఆమె బాగా కష్టపడుతుంది. ఆమెకు తగ్గట్టు చాలా టేస్ట్ బాగుంది సార్. చికెన్ కానీ మటన్ కానీ మొన్న తింటే వెజ్ ఉంది, అది కూడా బాగానే ఉంది. ఇంకా ఇప్పటికైతే రేట్ అయితే మామూలుగా రీజన్గా ఉంది. చాలా మంచిగానే వండిస్తుంది ఆమె ఇప్పటికైతే. కానీ మంది జనాభాను పట్టలేక ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది. జర ఆమె మనం కూడా రిక్వెస్ట్ చేసి ఆమెకు లైన్గా వెళ్తే జర ఆమెకు సంతోషం ఉంటుంది. ఇంట్లో కొందరు తింటున్నాం కానీ ఎవరు ఇస్తుండ్రో డబ్బులు ఎవరు ఇట్లేదో ఆమెకు తెలుసలేదు పాపం. ఆమె మాత్రం అయితే ఆమెను వైరల్ చేసేసినాం. కానీ ఆమె పరిస్థితి నాకు అనిపిస్తుంది ఈ జనాభాను చూసి ఆమెకు ఎంతమంది డబ్బులు ఇస్తుండ్రో ఎంతమంది ఇవ్వట్లేదో అది కూడా నాకు బాధనే అనిపిస్తుంది. కానీ చాలా మంచిగా ఉంది. ఒక ఆడి మంచి ఇంత కష్టపడేది అనుకుంటే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. కానీ లైన్ లేదు కాబట్టి అక్కడ ఒకరి మీద ఒకరు పడి తింటున్నాం. అన్ని కూరలు సూపర్ ఉన్నాయి టేస్ట్. ఇక్కడనే ఇట్లానే ఒక 5 సంవత్సరాలు ఇక్కడ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కానీ ఆమెను చైనీస్ ఈ ట్రాఫిక్ వల్ల ఆమెకు ఇబ్బంది అంతరాయం కలుగుతుంది. కానీ ఆమె ఇప్పటికైతే మంచిగా ఉంది. టేస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కొద్దిగా. ఆమెకు గాలి ఆడట్లేదు. నేను అది చూసిన. ఆమె చుట్టుముట్టు మంది ఉన్నారు. సగం మంది అభిమానులు ఉన్నారు, సగం మంది తినడానికి. నేనైతే వనపర్తి నుంచి వచ్చిన తినడానికి. వనపర్తి మా కాక మేము ఇద్దరం వనపర్తి నుంచి వచ్చినాం. సుమన్ టీవీలో అక్క పెడతారు కదా, ఆమెను చూసి మేము వనపర్తి నుంచి వచ్చినాం తినడానికి. ఖాళీ ప్రత్యేకంగా నేను పని చేసుకుంటా అక్కడ, అతను కూడా పనే చేసుకుంటాడు. వచ్చినాం. ఇప్పటికైతే టేస్ట్ ఉంది, సరే వచ్చిన తృప్తి ఉంది. కానీ ఆమెను చూస్తేనే జర చెమటలు ఆడుతున్నాయి మాకు. ఎన్ని గంటల దాకా ఎట్లా ఉంటుందో తెలియదు. చాలా థ్యాంక్ యూ సార్, మీకు చాలా మంచిగా ఉంది. అన్ని రకాల టేస్ట్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే టోకెన్ సిస్టమ్ పెట్టి లైన్ పెట్టేస్తే అంత క్రౌడ్ ఉండదు, మంచిగా ప్రాపర్గా ఉంటుంది. అందరూ మరీ తొక్కిలాట ఎక్కువైపోయింది. కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్. రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ రీజనబుల్. 120కి బగారా చికెన్ కర్రీ చాలా బాగా పెట్టింది. నీకు బయట అంత అది కాస్ట్ కనీసం 250 రూపాయలు అట్లా ఉంటుంది. చాలా బాగా పెట్టారు. కాకపోతే ఓన్లీ లైన్ క్యూ సిస్టమ్ పెట్టేసి టోకెన్ పెట్టేసి అలా పెడితే అలా పీపుల్ ప్రశాంతంగా తొక్కులాట లేకుండా మంచిగా ప్రశాంతంగా తినేసి వెళ్ళిపోతారు. అది అంతే. కానీ బెటర్, చాలా బాగా నైస్. నిజాంపేట్. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నిజాంపేట నుంచి వచ్చాం. జస్ట్ టేస్ట్ చూసిపోదాం ఒకసారి, అక్కడి నుంచి వచ్చి తీసిపోదు. అన్నం బాగుందా? అన్నం బాగుంది. బాగుందట. ఆంటీ తెలుసా నీకు? తెలుసా? డైలీ వస్తావా? డైలీ వచ్చి ఏం తింటావు? చికెనా మటనా? మటన్. ఏం ఛానల్? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఫుడ్ ఎలా ఉంటుంది? ఏమేమి దొరుకుతాయి? మేము 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఆఫీస్ డ్యూటీ చేస్తుంటాము. 10 సంవత్సరాల నుంచి కూడా తింటున్నాం. ఇక్కడ బాగా అనిపించేది మాకైతే చేపల పులుసు. నేను ఎక్కువ చికెన్ తింటా. ఈడ బోటి మటన్ అంటే ఇక మనకు అంత ఇష్టం ఉండదు. చేపల పులుసు, ఇది చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ బాగుంటుంది. ఈడ సాంబారు, ఇక కర్డ్ రైస్ ఇవన్నీ బాగా అన్నీ ఆల్ రైస్ కూడా మిక్స్ చేసి కూడా ఇస్తుంటుంది. ఫుడ్ మాత్రం ఇక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది లింగంపల్లి, గుల్మోర్ పార్క్ కాలనీ. అక్కడ నోటీస్ మా ఆఫీస్, నోటీస్లో మాది. డ్రైవర్ డ్రైవర్లు అందరం వచ్చి ఈయనే తింటాం. మేము ఇక్కడ ఉన్న ఆఫీస్ డ్రైవర్లు కానీ ఆఫీస్ బాయ్ చాలామంది ఇక్కడే తింటాం. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు వాళ్ళు అక్కడ స్టార్ట్ ఉండే. అటు నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొన్నాళ్ళు బంద్ చేసారు. అయినా బంద్ చేసినా ఇలా ఫోన్ చేసి మేము కనుక్కున్నాం, మీరు మళ్ళీ కూడా తొందరగా పెట్టండి అంటే వాళ్ళు పోలీసులు పర్మిషన్ ఇలా ఫుట్పాత్ కడతారని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మేము రేట్లు మీడియం 120, 130, 140. ఇక అన్ని నాన్ వెజ్ కలిపి తీసుకుంటే 350, 300 అట్లా ఉంటుంది. ఇక టేస్ట్ బాగుంది కాబట్టి జనాలు, క్రౌడ్ పెరిగింది కాబట్టి ఇక పబ్లిక్ తోసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇక అందుకే మాకు కూడా లోపల తోసుకొని తీసుకొని రావాల్సి వచ్చింది ఇప్పుడు అట్లా. ఓకే, థ్యాంక్ యూ.